హాయ్ అండి. ఈరోజు నేను స్వీట్ కార్న్ తీసుకున్నాను. వాటిని ఎలా ఉడికించుకోవాలో చూపిస్తానండి. ముందుగా నేను వచ్చేసి 2 స్వీట్ కార్న్లు తీసుకున్నానండి. వాటి యొక్క పీల్ అనేది ఈ విధంగా తీసేసుకోవాలన్నమాట కంప్లీట్గా. లోపల మనకి ఈసులు కూడా ఉంటాయి కదండి, అవి కూడా కంప్లీట్గా తీసేసుకోవాలన్నమాట. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కంప్లీట్గా తీసేసుకోండి. అదేవిధంగా రెండవ స్వీట్ కార్న్ కూడా కంప్లీట్గా ఇదే విధంగా పీల్ అనేది తీసేసుకోవాలన్నమాట. చూసారా, ఈ విధంగా తీసుకున్న తర్వాత ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మిగిలిన ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. ఇందులోనే కొంచెం అంత సాల్ట్ అనేది కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత నేను వచ్చేసి చిన్న కుక్కర్ తీసుకున్నాను కాబట్టి మనకి కార్న్ అనేది ఫుల్గా పట్టదు కదండి, అందుకని నేను 2 పీసెస్ కింద కట్ చేసి వేసుకున్నానండి ఇలాగా. ఇప్పుడు మూత అనేది పెట్టేసుకొని ఇప్పుడు విజిల్ కూడా పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఈ కుక్కర్ అనేది పెట్టుకొని మనకి మీడియం మంట మీద ఉడికించుకోవాలన్నమాట. ఇప్పుడు విజిల్స్ అనేది ఒక 4 విజిల్స్ వచ్చే వరకు 4 విజిల్స్ అయిపోయినాయి కదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని కాసేపు ప్రెజర్ పోయే వరకు పక్కన పెట్టేసుకోండి. ఇలా ప్రెజర్ పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే చూసారా ఎంత చక్కగా ఉడికినాయో కదండి మనకి. చూసారా ఎంత బాగా కుక్ అయిందో కదండి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందామండి. ఎంతో టేస్టీ అయినా ఎంతో హెల్దీ అయిన స్వీట్ కార్న్ రెడీ. మీరు కూడా ట్రై చేయండి ఇదే విధంగాని. చాలామందికి ఇది ఎలా ఓలాలో తెలియదు కదండి, చూపిస్తాను చూడండి. చిన్న క్లిప్ వేస్తాను ఇక్కడ. ఇలా ఒక 1 or 2 లైన్స్ వరకు ఇలా వలుచుకున్న తర్వాత ఇప్పుడు బొటకన వేలుతో ఇలా సైడ్కి ప్రెస్ చేస్తే మనకి ఇదే విధంగా చూసారా మొత్తం అన్నీ ఒకేసారి ఈవెన్గా వచ్చేస్తున్నాయి కదండి. అంతే, సరే అండి, బాయ్ బాయ్.